నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు తప్పక కామెంట్ రూపంలో తెలపండి. చాలామంది కామెంట్లు పెట్టడం లేదండి, లైక్ చేయటం లేదు. దయచేసి ఆ రెండు పనులు చేయండి. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు రాజ్యలోభి. వ్యాఘ్రపాదుడు, సత్యశేఖరుడు అనే ఇద్దరు రాజకుమారులు ఒకే గురువు వద్ద చదువుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకనాడు ఒప్పందం చేసుకున్నారు. ఈ చదువు పూర్తి అయ్యాక ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి రాజ్యాన్ని వాళ్ళు ఏలుకుంటూ ఉంటే మన ఈ స్నేహం 10 కాలాల పాటు నిలిచి ఉండదు. అందుచేత మనలో ఎవరికి ముందు కొడుకు పుట్టినా వాడే 2 రాజ్యాలు ఏలేటట్టు ఏర్పాటు చేసుకుందాం అని వాళ్ళు అనుకున్నారు. ఇద్దరు చదువు పూర్తయింది. ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకున్నారు. కొంతకాలానికి వ్యాఘ్రపాదుడి భార్య గర్భవతి అయింది. వ్యాఘ్రపాదుడు తన భార్యకు ఏం బిడ్డ పుడుతుంది అని ఎందరో జ్యోతిష్కులను అడిగాడు. ఆడపిల్ల పుడుతుందన్న వాళ్లను ఆయన చురుచురా చూడటం వల్ల జ్యోతిష్కులందరూ భయపడి మగపిల్లవాడే కలుగుతాడు అని చెప్పారు. వ్యాఘ్రపాదుడి భార్యకు కొడుకు పుట్టబోతున్నాడన్న వార్త రాజ్యంలో బాగా ప్రచారమైంది. కానీ వ్యాఘ్రపాదుడి భార్య ఆడపిల్లను కన్నది. ఈ వార్త విని అతను హతాశుడై లోకాన్ని వంచడానికే తీర్మానించుకుని మంత్రసానులను, అంతఃపుర దాసీలను భయపెట్టి తనకు మగపిల్లవాడే పుట్టినట్టు అందరికీ చెప్పించాడు. ఆ పిల్లకు విజయుడు అని నామకరణం చేయించి బారసాలకు తన మిత్రుడైన సత్యశేఖరుణ్ణి పిలిచాడు. సత్యశేఖరుడు వచ్చి తన మిత్రుడికి కొడుకు కలిగినందుకు ఎంతో సంతోషించి తన రాజ్యాన్ని ఆ శిశువుకు ధారాదత్తం చేసి వెళ్ళిపోయాడు. వ్యాఘ్రపాదుడి మాయోపాయం అతడి మిత్రుడిపైన బాగా పారింది. ఇదే సమయంలో విదిశానగర రాజైన మృగాంకదత్తుడికి పురుష రాశిలో, పురుష గ్రహ వీక్షణలో, పురుష లగ్నంలో, పురుష అంశాన ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమెకు ధీరలలిత అని పేరు పెట్టుకున్నారు. మృగాంగదత్తుడికి మరి వేరే సంతానం లేదు. ధీరలలితను తన కోడలుగా చేసుకుంటే విదిశా రాజ్యం కూడా తనకే వస్తుందన్న దురాశ కొద్దీ వ్యాఘ్రపాదుడు తన కొడుకు ధీరలలితను చేసుకుంటానన్నాడు. మృగాంగదత్తుడు అందుకు సమ్మతించి ధీరలలిత చిన్నపిల్లగా ఉండగానే విజయుడికిచ్చి పెళ్లి చేశాడు. ధీరలలిత పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమెలో స్త్రీ లక్షణాలు పెంపొందడానికి బదులుగా పురుష లక్షణాలు ప్రకోపించసాగాయి. తాను ఒకటి భార్యనన్న మాట తలచుకుంటేనే ఆమెకు పరమ అసహ్యంగా ఉండేది. ఆమెకు నగలన్నా రోతగానే ఉండేది. ఎవరేమనుకుంటారో అన్న బిడియం కూడా లేకుండా అస్తమానం మగవాళ్లతో తిరగసాగింది. ఇలా ఉండటం వల్ల పరువు పోతుందని చెలికెత్తలు చెబితే వాళ్ల మాటలు విని అసహ్యపడేది. వ్యాఘ్రదత్తుడు తన కూతురును కొడుకు అని ప్రకటించి ఉన్నవాడు కావటం చేత తన మోసం సాధ్యమైనంత కాలం రహస్యంగా ఉంచగోరి కోడలిని కాపురానికి పంపని అతను అడగలేదు. లేక కలిగిన ఏకైక సంతానం కావటం చేత వారు అడిగినప్పుడే పంపుదాంలెమ్మని మృగాంకదత్తుడు ఆ ప్రస్తావన ఎత్తకుండా ఊరుకున్నాడు. కానీ తన కుమార్తెలో క్రమంగా స్త్రీత్వ లక్షణాలు అంతరించుతూ ఉండటము, ఆమెకు అత్తవారి పేరు చెబితేనే జుగుప్స కలుగుతూ ఉండటము మొదలైన విషయాలు విని మృగాంకదత్తుడు తానే తన కుమార్తెను అత్తవారింటికి పంపడం పరువుగా ఉంటుందేమో అన్న నిశ్చయానికి వచ్చి ఆ సంగతి తన కుమార్తె వద్ద ఎత్తాడు. నాకొక మొగుడేమిటి, నేను కాపరానికి వెళ్ళటమేమిటి, చీచీ అన్నది ధీరలలిత. ఈ మాటలకు తండ్రి మండిపడి నా పరువు గంగలో కలుపుతావా అని కూతుర్ని గదమాయించాడు. నాకు పరువు మాట తెలీదు, నేను చావనన్నా చస్తాను గాని నా మొగుడి దగ్గరికి కాపరానికి వెళ్ళను, ఇది నిశ్చయం అన్నది ధీరలలిత. నీ వంటి కూతురున్న అపఖ్యాతి నేను భరించలేను, నిన్ను చంపడమే మంచిది అన్నాడు మృగాంగదత్తుడు. ఏ నేరము చేయని మనిషిని చంపితే నీకు అపఖ్యాతి రానే వస్తుంది. నేను నిన్ను ముందు బాణంతో కొడతాను, ఆ ద్రోహానికి శిక్షగా నన్ను వధించు, అప్పుడు నీకు పాపం అంటదు, నీ కోరిక నెరవేరుతుంది అంటూ ధీరలలిత అవతలికి వెళ్ళి ధనుర్బాణాలు తెచ్చి ఒక బాణం ఎక్కుపెట్టి కొద్దిగా లాగి తండ్రి పైన విడిచింది. ఆ కాస్త దెబ్బకే మృగాంగదత్తుడు దుర్భరమైన బాధ చెంది తన కుమార్తె బలానికి ఆశ్చర్యపడుతూ ఆమె మీదికి బలంగా కత్తి విసిరాడు. ఆ వేటుకు ధీరలలిత చావలేదు, కానీ ఆమె స్త్రీత్వం పోగొట్టుకుని పురుషుడు అయిపోయినట్టు బయటపడింది. ధీరలలిత కాస్త ధీరలలితుడుగా మారిపోయాడు. ఈ అపూర్వమైన మార్పు చూసి అందరూ విడ్డూరంగా చెప్పుకున్నారు. చాలామంది సంతోషించారు. ధీరలలితుడు యువరాజు కావటమే గాక సాటి లేని బల పరాక్రమాలు, ధైర్య సాహసాలు ప్రదర్శించి
తన తండ్రికి గల సేనలన్నిటికీ అధిపతి అయ్యాడు. ఈ వార్తలన్నీ వ్యాఘ్రపాదుడికి చేరగానే అతగాడికి ఎక్కడ లేని ధైర్యము వచ్చి, మీకు ఒక్కతే కూతురు కదా అని ఇంతకాలము మీ అమ్మాయిని మీ ఇంటనే ఉండనిచ్చాం. ఈడేరిన పిల్ల దీర్ఘకాలం పుట్టింట ఉండటం భావ్యం కాదు. ఆమెను వెంటనే కాపలానికి పంపండి అంటూ మృగాంకదత్తుడికి ఉత్తరం పంపాడు. మృగాంకదత్తుడి కూతురు మగవాడుగా మారి సూర్యాగ్రేసురుడు అనిపించుకొని తన తండ్రికి కుడిభుజంగా ఉండి సేనా నాయకత్వం నిర్వహిస్తున్న సంగతి ఏనాడో వాడవాడలా పాకింది. అలాంటప్పుడు ఈ సమాచారం వ్యాఘ్రపాదుడికి తెలియకపోవడం అసంభవమని, తనను అవమానించడానికే ఇలా ఉత్తరం రాశాడని గ్రహించి మృగాంకదత్తుడు జరిగిన సంగతి వ్యాఘ్రపాదుడు కబురు చేశాడు. వ్యాఘ్రపాదుడు యుద్ధ ప్రకటన కూడా చేయకుండా విదిశా నగరంపైకి సైన్యంతో వచ్చి పడ్డాడు. మృగాంకదత్తుడు సేనలు ఎప్పుడూ యుద్ధానికి ఆయతంగానే ఉంటాయి. నగారా మోగగానే చతురంగ బలాలు నగరం 4 పక్కల బారులు తీరి యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాయి. ధూర్తుడైన వ్యాఘ్రపాదుడు మృగాంకదత్తుడికి ఇలా దౌత్యం పంపాడు. నీకు నీతి అభిమానము లేవా? నీ కొడుకును కూతురు అనే అబద్ధమాడి నా కొడుకిచ్చి పెళ్లి చేసి నా రాజ్యం కాజేయాలని చూస్తావా? ఇలా చేయడానికి సిగ్గైనా లేదా? జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుని నీ రాజ్యం నాకు అర్పిస్తావా? నిన్ను ప్రాణాలతో విడుస్తాను, లేకపోతే నిన్ను ఆ భయంకర యుద్ధంలో సమూలంగా నాశనం చేస్తాను అని. దీనికి జవాబుగా మృగాంకదత్తుడు ధీరలలితుడిని యుద్ధానికి పంపాడు. ధీరలలితుడు యుద్ధానికి కదలగానే నగరంలో ప్రతి మనిషి తలా ఒక ఆయుధము పట్టుకుని అతని వెంట యుద్ధానికి కదిలారు. ఉభయ పక్షాలకు యుద్ధం జరిగింది. ధీరలలితుడు వేసిన బాణానికి వ్యాఘ్రపాదుడు తానెక్కిన ఏనుగు మీద వివసుడై పడిపోయాడు. ధీరలలితుడు ఆయన కిరీటం అవతల పారేసి జుట్టు పట్టుకుని కిందకు ఈడ్చి, ఏమని దౌత్యం పంపించావు? నిన్ను నరికినా పాపం లేదు, కానీ ప్రాణాలతో తీసుకురమ్మని మా తండ్రి గారి ఆజ్ఞ అయింది. ఇప్పటికి బతికిపోయావు అంటూ ఆయనను తన తండ్రి దగ్గరికి తీసుకుపోయి కాళ్ళ ముందు పడదోశాడు. మృగాంకదత్తుడు వ్యాఘ్రపాదుడిని ఉచిత ఆసనంపై కూర్చోబెట్టి, రాజైన వాడికి తన బలము ఎదుటివారి బలము తెలియాలి. పెద్ద మునగాండు అనుకుని చాలా బీరాలు పలికావు. ఇంతకు నీకు ప్రాణం కావాలా, కోడలు కావాలా? భయం లేదు, చెప్పు. నీకు నా అభయం ఉన్నది. దూత ద్వారా నాకు కబురు చేసినట్టుగానే ధైర్యంగా చెప్పు అన్నాడు. పక్కనే ఉన్న ధీరలలితుడు, మీరు తెమ్మంటే ఈ పశువును మీ ఎదుటకు తెచ్చాను కానీ వీటి తల తెగబోయటమే సరి అయిన శిక్ష. ఇలాంటి శత్రువును నిశ్శేషం చేయాలి అంటూ కత్తి ఎత్తాడు. వెంటనే వ్యాఘ్రపాదుడు మృగాంకదత్తుడు కాళ్లపైన పడి, బావగారు, నా ద్రోహాన్ని మన్నించండి. మన వియ్యాన్ని చెడగొట్టకండి. మీ నుంచి నాకు కావలసింది కోడలు కాదు, అల్లుడు. నాకు కొడుకు లేడు. విజయుడు నా కూతురు. దాన్ని కాపురానికి తెచ్చుకుని అది నా కూతురన్న మాట మర్చిపోయి మీ కోడలుగా ఏలుకోండి. రాజ్యలోభం చేత నేను నా ప్రాణమిత్రుడిని వంచి అతని రాజ్యం కాజేశాను. మీ రాజ్యం కూడా కాజేయాలని ప్రయత్నించాను. నా పాపాలను క్షమించండి అని వలవలా ఏడ్చాడు. మృగాంకదత్తుడు సత్యశేఖరుడి వద్దకు వ్యాఘ్రపాదుడి ఇంటికి దూతలను పంపించి వారిని పిలిపించాడు. తన బాల్యమిత్రుడే తనను మోసగించినందుకు సత్యశేఖరుడు ఆశ్చర్యపడి తన రాజ్యాన్ని తాను తిరిగి తీసేసుకున్నాడు. ధీరలలితుడు వ్యాఘ్రపాదుడి కూతురైన విజయను తన భార్యగా స్వీకరించడానికి సమ్మతించాడు. భార్య భర్తగాను, భర్త భార్యగాను మారిపోయిన కారణం చేత వారి శాస్త్రోక్తంగా వివాహం చేశారు. అంతా సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం.